ప్రియమైన మేషరాశి భక్తులారా, మీ జీవితం మారబోతున్న శక్తివంతమైన 4 రోజుల గురించి తెలుసుకోవడానికి అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 9949791338. మీరిప్పుడు చూస్తున్న వీడియో సాధారణది కాదు. జనవరి 14 బుధవారం, 15 గురువారం, 16 శుక్రవారం, 17 శనివారం, ఈ 4 రోజులు మేషరాశివారి జీవితంలో డబ్బు, ఉద్యోగం, కుటుంబం, అదృష్టం అన్నింటిలోనూ తీర్మానాత్మక మార్పులు తీసుకురాబోతున్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీకు రావాల్సిన ఒక ముఖ్యమైన శుభసూచనను మిస్ అవుతారు. వీడియో ప్రారంభించే ముందు ఇప్పుడు ఈ పవర్ఫుల్ మంత్రాన్ని కామెంట్స్లో తప్పకుండా టైప్ చేయండి. ఓం గం గణపతయే నమః. ఇలా కామెంట్ చేసిన ప్రతి మేషరాశివారికి గణపతి ఆశీర్వాదాలు, అడ్డంకుల తొలగింపు, అనుకోని అదృష్టం లభిస్తుంది. ఈ వీడియో మీ జీవితానికి మార్గదర్శకంగా మారాలంటే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మీరు మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన కీలక అప్డేట్స్ మిస్ అవ్వకూడదు. ఈ వీడియోని మీ మేషరాశి స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీరు ప్రేమించే వారితో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది శుభవార్తలు పంచుకునే వీడియో. ఇక ఆలస్యమెందుకు? మేషరాశివారి జీవితాన్ని మార్చే 100% ఖచ్చితమైన రాశిఫలాలు ఇప్పుడు ప్రారంభం. మేషరాశివారు, ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. జనవరి 14 నుంచి 17 వరకు మీ మీద పనిచేసే గ్రహశక్తులు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. మీ సహనం పరీక్షించబడుతుంది, కానీ అదే సమయంలో మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయబడుతుంది. ఇటీవల మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత ఓపికగా ఎదురుచూశారో, ఎన్ని అవమానాలు మౌనంగా భరించారో అన్నీ ఈ 4 రోజుల్లో విశ్వానికి లెక్క చెప్పే సమయం వచ్చింది. ఈ కాలంలో మేషరాశివారి మనసులో ఒక విచిత్రమైన భావన ఉంటుంది. ఒకవైపు ముందుకు వెళ్లాలనే ఆతృత, మరోవైపు ఇది సరైన సమయమేనా అనే సందేహం. ఇదే అసలు గ్రహ పరీక్ష. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజులు మీరు తీసుకునే ఆలోచనలు వచ్చే 4 నెలల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే తొందరపడకండి, భయపడకండి, కానీ నిశ్చలంగా ఉండిపోవద్దు. జనవరి 14 బుధవారం. జనవరి 14 బుధవారం మేషరాశివారికి మానసికంగా బరువైన రోజు. ఈ రోజు మీరు గమనిస్తే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తారు. పాత విషయాలు గుర్తొస్తాయి. నేనిలా చెయ్యాల్సిందా అనే పశ్చాత్తాపం కలుగుతుంది. ఇది మీ బలహీనత కాదు, ఇది గ్రహాల ప్రభావం. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటారు, కానీ అదే సమయంలో మీ మనసు పూర్తిగా ఒప్పుకోదు. ఇదే కారణంగా బుధవారం రోజు ఉద్యోగంలో కీలక నిర్ణయాలు, డబ్బు లావాదేవీలు, సంబంధాలపై తేల్చే మాటలు వాయిదా వేయడం చాలా మంచిది. ఈరోజు మౌనం పాటిస్తే మీకు నష్టం ఉండదు, కానీ ఒక్క మాట తప్పుగా మాట్లాడితే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈరోజు దేవుడు మీకు చెబుతున్న సందేశం ఒక్కటే: ఇప్పుడు స్పందించకు, గమనించు. జనవరి 15 గురువారం. బుధవారం భారంతో ఉన్న మనసు గురువారం ఉదయం నుంచే మెల్లగా తేలికపడుతుంది. జనవరి 15 గురువారం. మేషరాశివారికి ఆశ తిరిగి వచ్చే రోజు. ఈరోజు ఉదయం లేవగానే ఒక చిన్న శుభసూచన, లేదా ఒక మంచి వార్త, లేదా ఎవరో చెప్పే మాట మీ మనసుకు బలమిస్తుంది. ఇంకా నా జీవితం అయిపోలేదు, ఇంకా నాకు అవకాశం ఉంది అనే నమ్మకం తిరిగి వస్తుంది. ఈరోజు మీరు ఎంత నెగిటివ్గా ఉన్నా సాయంత్రం కల్లా మనసు పాజిటివ్గా మారుతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు, వ్యాపారంలో ఆగిపోయినవారు, సంబంధాల విషయంలో నిరాశలో ఉన్నవారు, ఈ గురువారం మీకొక సంకేతం తప్పకుండా వస్తుంది. అది పూర్తి ఫలితం కాకపోవచ్చు, కానీ దారి తెరుచుకుంటోంది అనే సంకేతం మాత్రం ఖచ్చితంగా. జనవరి 16 శుక్రవారం. మేషరాశివారు, ఈ 4 రోజుల్లో మీరు ఒక్కరోజు మాత్రమే గుర్తుపెట్టుకోవాలంటే
జనవరి 16 శుక్రవారం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ జీవితంలో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు మీవారు, ఎవరు కేవలం అవసరానికి దగ్గరయ్యారు. శుక్రవారం డబ్బు విషయంలో, సంబంధాల విషయంలో, ఉద్యోగ వ్యాపార విషయంలో ఒక స్పష్టత వస్తుంది. కొంతమందికి అనుకోని డబ్బు లేదా ఒక అవకాశం లేదా ఒక నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళుతుంది. మరికొంతమందికి ఒక నిజం తెలిసి బాధ కలగొచ్చు, కాని అదే నిజం మీ భవిష్యత్తును కాపాడుతుంది. ఈరోజు దేవుడు మీకిచ్చే బహుమతి ఏమిటంటే అస్పష్టత తొలగిపోవడం. అందుకే శుక్రవారం మనసులో భయం వచ్చినా దాన్ని ఆపకండి, ఎందుకంటే ఆ భయమే మిమ్మల్ని సరైన మార్గంలోకి నడిపిస్తుంది. ఉద్యోగస్తులకు కీలక మార్పులు. గుర్తింపు, ఒత్తిడి, అవకాశం. మేషరాశి ఉద్యోగస్తులారా, ఈ 4 రోజులు మీ ఉద్యోగ జీవితంలో చిన్నగా కనిపించినా చాలా లోతైన మార్పులు తీసుకొస్తాయి. ఇటీవల మీరు చేస్తున్న కృషి బయటకి కనిపించకపోయినా పై అధికారుల దృష్టిలో మాత్రం ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక్క మాట లేదా మీరు చూపించే ఒక్క వైఖరి మీపై అభిప్రాయాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. బుధవారం నాడు ఆఫీసులో రాజకీయాలు, గుసగుసలు, అవసరం లేని చర్చలు ఎక్కువగా జరుగుతాయి. అవన్నీ మీదాకా రాకుండా మీ పనిపైనే దృష్టి పెట్టండి. గురువారం, శుక్రవారం వచ్చేసరికి మీ పని గుర్తింపు పొందుతుంది. మీ పేరు ఒక ముఖ్యమైన చర్చలో వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక: అహంకారం చూపవద్దు, నేనే గొప్ప అనే భావన పెంచుకోవద్దు. శనివారం నాడు అలసట, విసుగు, ఉద్యోగం మారాలనే ఆలోచనలు రావచ్చు, కానీ అది తాత్కాలికం మాత్రమే. ఈ 4 రోజులు ఓపికగా ఉంటే వచ్చే 4 వారాల్లో మీకు ఒక మంచి అవకాశం తలుపు తడుతుంది. ఆర్థిక స్థితి. డబ్బు వస్తుంది, కాని నిలవాలంటే జాగ్రత్త. మేషరాశివారు, ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. సంపాదన కంటే దాన్ని ఎలా నిలుపుకుంటున్నామనే విషయమే ముఖ్యమని. ఈ కాలంలో ఆదాయం వస్తుంది, కాని అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, ఇంటికి సంబంధించిన ఖర్చులు ప్లాన్ చేయని డబ్బును తీసుకెళ్తాయి. జనవరి 16 శుక్రవారం ఒక చిన్న ఆర్థిక లాభం లేదా ఒక పెండింగ్ డబ్బు మీ చేతిలోకి వచ్చే అవకాశముంది. కానీ వెంటనే షాపింగ్, ఫోన్, లగ్జరీ ఖర్చులు చెయ్యాలనే ఆలోచన వస్తుంది. ఇక్కడే జాగ్రత్త. ఈ డబ్బును సేవింగ్స్లో పెట్టితే లేదా అప్పు తీర్చితే వచ్చే రోజుల్లో చాలా ఊరట కలుగుతుంది. ఈ కాలం మీకు నేర్పేది ఒక్కటే: డబ్బు సంపాదించడం కాదు, దాన్ని గౌరవించడం. కుటుంబ జీవితం, బంధాలు, అపార్థాలు, ప్రేమ అర్థం చేసుకోవడం. మేషరాశివారి కుటుంబ జీవితంలో ఈ 4 రోజులు భావోద్వేగాలు ఎక్కువగా ఉండే కాలం. ఇటీవల మీరు కుటుంబానికి టైం ఇవ్వలేకపోయారు. మీ ఒత్తిడి మీ మాటల్లో కనిపించింది. మీ మౌనం కొందరికి బాధ కలిగించింది. బుధవారం, గురువారం చిన్న మాట పెద్ద అపార్థంగా మారే అవకాశముంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కాని శుక్రవారం వచ్చేసరికి మనసు కరిగిపోతుంది. ఒకసారి క్షమాపణ, ఒకసారి ప్రేమతో మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి. ఈ కాలంలో మీ కుటుంబం మీకు శత్రువు కాదు, మీ ఒత్తిడిని అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే. శనివారం కుటుంబంతో కలిసి గడిపే సమయం లేదా ఒక చిన్న ఆధ్యాత్మిక చర్చ మీ ఇంట్లో ప్రశాంతత తీసుకొస్తుంది. గుర్తుంచుకోండి, ఈ 4 రోజుల్లో మీరు చూపించే ప్రేమ వచ్చే 4 నెలల కుటుంబ శాంతికి పునాది. దాంపత్య జీవితం. మాటలు, మౌనం, మళ్లీ కలిసే హృదయాలు. మేషరాశి వివాహితులారా, ఈ 4 రోజులు మీ దాంపత్య జీవితంలో మాటలు కంటే మౌనం ఎక్కువగా మాట్లాడే కాలం. ఇటీవల మీ ఇద్దరి మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుకోలేదు, అర్థం చేసుకోవాల్సిన బాధను అర్థం చేసుకోలేదు. నువ్వు మారలేదు అనే భావన లోపలే పెరిగింది. జనవరి 14, 15 రోజుల్లో ఈ లోపలి భావనలు చిన్న మాటల రూపంలో బయటికి రావచ్చు. అది గొడవలా అనిపించినా అసలు కారణం ప్రేమ తగ్గడం కాదు, అలసట, ఒత్తిడి. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి: ఎదుటివారు మీ శత్రువు కాదు, మీ ప్రయాణానికి తోడుగా వచ్చినవారు. జనవరి 16 శుక్రవారం మీ దాంపత్య జీవితానికి
చికిత్స చేసే రోజు. ఒకసారి ప్రేమతో మాట్లాడితే, ఒకసారి నిజంగా వినిపిస్తే ఏళ్లుగా ఉన్న అపార్థం కూడా కరిగిపోతుంది. శనివారం నాడు కలిసి భోజనం చేయడం, దేవాలయానికి వెళ్లడం లేదా గత జ్ఞాపకాలు గుర్తుచేసుకోవడం మీ ఇద్దరి మధ్య పాత అనుబంధాన్ని తిరిగి తీసుకొస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చూపించే ఓపిక మీ వివాహ జీవితాన్ని తదుపరి 4 సంవత్సరాల పాటు స్థిరంగా ఉంచే శక్తి కలిగి ఉంది. అవివాహితులకు ప్రేమ పెళ్లి యోగం సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మేషరాశి అవివాహితులారా, మీ మనసులో ఒక ప్రశ్న చాలా కాలంగా ఉంది. నాకు పెళ్ళెప్పుడు? నిజమైన మనిషి ఎప్పుడొస్తాడు? ఈ 4 రోజులు ఆ ప్రశ్నలకు పూర్తి సమాధానం కాకపోయినా స్పష్టమైన సంకేతాలు మాత్రం ఇస్తాయి. గురువారం లేదా శుక్రవారం ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక పరిచయం మీ జీవితంలోకి రావచ్చు. అది ప్రేమ కావచ్చు లేదా పెళ్లి గురించి చర్చ మొదలయ్యే వ్యక్తి కావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం, తొందరపడకండి. ఆకర్షణకే ప్రేమ అని అనుకోకండి. ఈ కాలంలో మీకు వచ్చే వ్యక్తి మాటల్లో మధురంగా ఉండవచ్చు, కానీ మనసులో స్పష్టత ఉందో లేదో కాలమే చెబుతుంది. శనివారం నాడు పెళ్లి సంబంధాలపై ఇంట్లో చర్చ జరిగే అవకాశముంది. మీరొక విషయం గుర్తుంచుకోండి, ఈ 4 రోజుల్లో మీరు చేసే నిర్ణయాలు మీ భవిష్యత్తు సంబంధానికి పునాది. విద్యార్థులు, పోటీ పరీక్షలు, ఒత్తిడి మధ్యలోనూ విజయం. మేషరాశి విద్యార్థులారా, ఈ కాలంలో మీ మెదడుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చదవాలనిపిస్తుంది, కానీ మనసు నిలవదు. ఫోన్ వైపు దృష్టిపోతుంది. నాకు అవుతుందా అనే భయం పెరుగుతుంది. ఇది మీ అశక్తి కాదు, ఇది తాత్కాలిక గ్రహ ప్రభావం. జనవరి 14-15 చదువులో అంతగా ఫోకస్ రాకపోవచ్చు. అందుకే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. 30 నిమిషాలు చదువు, 5 నిమిషాలు విరామం. జనవరి 16 శుక్రవారం మీ మెదడు మళ్లీ క్లారిటీ, కాన్ఫిడెన్స్ పొందుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక ముఖ్యమైన టాపిక్ లేదా ఒక ప్రశ్న పేపర్లో రావచ్చు. ఈ కాలం మీకు నేర్పేది భయం కాదు, క్రమశిక్షణే విజయం. ఆరోగ్యం, శరీరశక్తి. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్య అవుతుంది. మేషరాశివారు, ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇటీవల నిద్ర సరిగ్గా లేదు, ఆహారం టైంకు లేదు, నీరు తాగడం తగ్గింది. దాని ఫలితంగా తలనొప్పి, కడుపుమంట, అలసట, చిరాకు ఎక్కువవుతాయి. జనవరి 14-15 ఈ సమస్యలు ఎక్కువగా అనిపించవచ్చు. అయితే జనవరి 16 నుంచి మీ శరీరం మళ్లీ బ్యాలెన్స్ అవుతుంది. కానీ మీరు సహకరించాలి. వీలైనన్ని నీళ్లు తాగండి. రాత్రి భోజనం తేలికగా తీసుకోండి. స్క్రీన్ టైం తగ్గించండి. శనివారం నాడు ఒక చిన్న వాకింగ్ లేదా ధ్యానం మీ శరీరానికి, మనసుకు కొత్త శక్తినిస్తుంది. గమనించండి, ఆరోగ్యం బాగుంటేనే అదృష్టాన్ని ఆస్వాదించగలుగుతారు. మానసిక స్థితి. లోపల జరుగుతున్న యుద్ధం, బయట కనిపించే నిశ్శబ్దం. మేషరాశివారి ఈ 4 రోజుల మానసిక స్థితి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయటకు మీరు సాధారణంగానే కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒకవైపు ముందుకు వెళ్లాలనే ఆతృత, మరోవైపు గత అనుభవాల వల్ల ఏర్పడిన భయం మీ మనస్సును ఊగిసలాడిస్తుంది. మీరు ఎన్నో విషయాలు ఇతరులకు చెప్పకుండా లోపలే దాచుకుని ఉన్నారు. అందుకే ఈ కాలంలో మీకు నిద్ర సరిగ్గా రాకపోవచ్చు, ఏ పని చేసినా పూర్తిగా సంతృప్తి కలగకపోవచ్చు. ఈ మానసిక ఒత్తిడి మీ బలహీనత కాదు. మీరు చాలా కాలంగా బాధ్యతలు మోస్తూ ఇతరుల కోసం త్యాగాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు గ్రహాల ప్రభావం వల్ల మీ మనస్సు ఒక ప్రశ్న అడుగుతోంది: నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం వెతక్కండి. ఈ 4 రోజులు కేవలం గమనించే దశగా భావించాలి. జనవరి 16 శుక్రవారం తర్వాత మీ ఆలోచనల్లో కొంత స్పష్టత వస్తుంది. ఏది అవసరం, ఏది అవసరం కాదో అర్థమవుతుంది. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి: మీరు అందర్నీ సంతోషపెట్టలేరు, కానీ మీ మనస్సును మోసం చేసుకోవడం మాత్రం మానేయాలి. ఈ అవగాహన మీ మానసిక స్థితిని మెల్లగా కానీ స్థిరంగా బలపరుస్తుంది. శత్రువులు అండ్ నెగటివ్ ఎనర్జీ. మీ నిశ్శబ్దమే మీ రక్షణ. మేషరాశివారి జీవితంలో ఈ 4 రోజులు ఒక విషయం స్పష్టంగా బయటపడుతుంది: మీరు ఎదుగుతున్నప్పుడు అందరూ సంతోషించరు,
మీ విజయం, మీ స్థైర్యం, మీ నిశ్శబ్దం కొందరికి అసూయను కలిగిస్తుంది. ఈ కాలంలో ప్రత్యక్ష శత్రువుల కంటే ముసుగు వేసుకున్నవారు ఎక్కువ ప్రమాదకరం. మీరు నమ్మిన వ్యక్తి ఒకరు మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. అది తెలిసినా వెంటనే స్పందించాలనే ఆలోచన రావచ్చు. కానీ ఇదే సమయంలో గ్రహాలు మీకు చెబుతున్న సూచన ఏమిటంటే, ఇప్పుడే స్పందించవద్దు. మీ మౌనం, మీ పనితనం, మీ స్థిరత్వమే వారికి సమాధానమవుతుంది. ఈ 4 రోజుల్లో మీ ప్లాన్లు ఎవరికీ చెప్పకపోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచాలి. ఎవరి మాటలు వినిపిస్తున్నాయో కాదు, ఎవరి ఉద్దేశం నిజమైనదో గమనించాలి. జనవరి 17 శనివారం నాడు మీకొక విషయం అర్థమవుతుంది. ఎవరు మీ వెనుక ఉన్నారో, ఎవరు కేవలం అవసరానికి దగ్గరయ్యారో. ఈ కాలంలో నెగటివ్ ఎనర్జీకి భయపడాల్సిన అవసరం లేదు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని ప్రభావితం చేయలేను. అందుకే ప్రతిరోజూ ఉదయం 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం మీకు ఎంతో ఉపశమనమిస్తుంది. ప్రయాణయోగం మరియు మార్పులు. దూరం కాదు, దిశ ముఖ్యం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రయాణ సూచనలున్నాయి. కానీ ఇవి పెద్ద దూర ప్రయాణాల కంటే చిన్న ప్రయాణాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, కుటుంబ అవసరాల కోసం కావచ్చు, లేదా మనస్సుకు కొంత విరామం కోసం కావచ్చు. ఈ ప్రయాణాలు మీ శరీరాన్ని కంటే మీ ఆలోచనలను ఎక్కువగా మారుస్తాయి. జనవరి 14-15 తేదీల్లో జరిగే ప్రయాణాల్లో కొంత ఆలస్యం, చిన్న అసౌకర్యం ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ రోజుల్లో తొందరపాటు నిర్ణయాలతో బయలుదేరకపోవడం మంచిది. అవసరమైతే ప్లాన్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. జనవరి 16 తర్వాత జరిగే ప్రయాణాలు మాత్రం మీకు కొంత మానసిక శాంతినిస్తాయి. ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు వెళ్లే దూరం కాదు, మీరు వెతుకుతున్న దిశ ముఖ్యం. ప్రయాణ సమయంలో ఒక మాట, ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. ఇది చిన్న విషయంలా అనిపించినా దీని ప్రభావం మీ భవిష్యత్తు నిర్ణయాలపై పడుతుంది. శనివారం నాడు జరిగే ప్రయాణంలో జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు తొందరపడకండి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు వీలైనంతవరకు తప్పించుకోవడం మంచిది. శుభ సూచనలు, శుభ సంఖ్యలు మరియు దైవ అనుగ్రహం. మేషరాశివారి జీవితంలో ఈ 4 రోజులు దైవ అనుగ్రహాన్ని గుర్తుచేసే చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. అవి పెద్ద అద్భుతాల్లా కాకపోయినా మీకు భరోసా ఇచ్చేలా ఉంటాయి. ఒక పని చివరి నిమిషంలో కుదిరిపోవడం, ఒకరు అనుకోకుండా సహాయం చేయడం, లేదా మీరు కోరుకున్న సమాధానం ఒక్క మాటలో దొరకడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఈ కాలంలో మీకు అనుకూలంగా ఉండే శుభ సంఖ్యలు 1, 5, 9. ఈ సంఖ్యలు మీకు సంబంధించిన పనుల్లో కనిపిస్తే దానిని ఒక శుభ సంకేతంగా భావించవచ్చు. అలాగే లేత ఎరుపు, క్రీమ్ రంగులు మీకు మానసికంగా అనుకూలంగా ఉంటాయి. దైవకరంగా చూస్తే ఈ 4 రోజుల్లో ఉదయం సూర్యునికి నీరు సమర్పించడం, గురువారం లేదా శుక్రవారం చిన్న ప్రార్థన చేయడం మీకు అంతర్గత బలాన్ని ఇస్తుంది. ఇది మంత్రాల కోసం కాదు, మీ మనసును స్థిరంగా ఉంచడానికి. ఈ కాలం మీకు ఒక విషయం గుర్తుచేస్తోంది. మీరు ఒంటరిగా లేరు. మీరు నిజాయితీగా ప్రయత్నిస్తే అవసరమైన సమయంలో సరైన సహాయం మీకు తప్పకుండా లభిస్తుంది. అదే ఈ 4 రోజుల అసలైన శుభఫలం. చేయవలసినవి: ఈ 4 రోజులు మీ భవిష్యత్తును బలపరిచే చర్యలు. మేషరాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకమైనవి. ఈ సమయంలో మీరు చేసే చిన్న చిన్న పనులే మీ భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ముఖ్యంగా ఉదయపు మొదటి గంట మీకు చాలా ముఖ్యమైనది. రోజును తొందరగా ప్రారంభించడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఈ కాలంలో చాలా అవసరం. నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడకుండా 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని రోజును ఎలా గడపాలనే ఆలోచన చేసుకోవడం మీ ఆలోచనలకు స్పష్టత ఇస్తుంది. ఈ 4 రోజుల్లో పెద్దల మాటలకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. అది తల్లిదండ్రులైనా, గురువులైనా లేదా అనుభవం ఉన్న వ్యక్తులైనా, వారి మాటల్లో ఒక సూచన దాగి ఉంటుంది. ఆ సూచన మీకు వెంటనే అర్థం కాకపోయినా కొన్ని రోజుల తర్వాత దాని విలువ తెలుస్తుంది. అలాగే మీరు చేసే పనుల్లో నిజాయితీగా ఉండడం, ఎవరికీ హాని చేయని నిర్ణయాలు తీసుకోవడం ఈ కాలంలో మీకు రక్షణగా నిలుస్తాయి. రోజూ కనీసం కొంత సమయం శరీరానికి కదలిక ఇవ్వడం, నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మీలోని అలసటను తగ్గిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఈ 4 రోజున గ్రహ ప్రభావాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇవి చాలా సాధారణంగా అనిపించినా ఈ కాలంలో ఇవే మీ బలంగా మారతాయి. చేయకూడనివి: ఒక్క పొరపాటు పెద్ద సమస్యగా మారే సూచనలు. ఈ 4 రోజుల్లో మేషరాశివారు కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా కోపం మీకు ప్రధాన శత్రువుగా మారే అవకాశముంది. చిన్న మాటకే స్పందించడం, ఎదుటివారి మాటలు పూర్తిగా వినకుండా నిర్ణయం తీసుకోవడం ఈ కాలంలో సమస్యలకు దారితీస్తాయి. అందుకే ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినా వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవడం చాలా మంచిది. డబ్బు విషయంలో కూడా ఈ కాలంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు, ఆకర్షణకు లోనై చేసే కొనుగోళ్లు తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతాయి. ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా ఎవరి మాటల మీద ఆధారపడి పెట్టుబడులు పెట్టడం ఈ 4 రోజుల్లో మంచిది కాదు. ముఖ్యంగా శనివారం నాడు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోకపోవడం మేలైనది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీరు నమ్మిన వ్యక్తులే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మీ మాటలను తప్పుగా ఉపయోగించవచ్చు. ఈ కాలంలో మౌనం పాటించడం, అవసరమైన చోట మాత్రమే మాట్లాడడం మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్యలు సులభంగా దూరమవుతాయి. శక్తివంతమైన పరిహారాలు, మనసుకు శాంతి, జీవితానికి స్థిరత్వం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో చేయగలిగే పరిహారాలు చాలా సులభమైనవే కాని ప్రభావవంతమైనవిగా ఉంటాయి. ఉదయం లేవగానే సూర్యుడిని ఒక్క నిమిషం చూసి మనసులో కృతజ్ఞతాభావం ఉంచుకోవడం మీలో పాజిటివ్ శక్తిని పెంచుతుంది. గురువారం లేదా శుక్రవారం రోజు ఒక చిన్న ప్రార్థన చేయడం, మీరు నమ్మే దైవాన్ని 2 నిమిషాలు ధ్యానించడం మానసికంగా ఎంతో బలమిస్తుంది. ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఎవరికైనా చిన్న సహాయం చేయడం. అది డబ్బుతో కావాల్సిన అవసరం లేదు. ఒక మంచి మాట, ఒక సహానుభూతి, ఒక సహాయం కూడా ఈ కాలంలో మీ జీవితానికి మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఈ కాలంలో మీరు చేసే మంచి పనులు రెట్టింపు ఫలితాలతో మీకు తిరిగి వస్తాయి. శుక్రవారం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం, కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం మీ ఇంట్లో ప్రశాంతతను తీసుకొస్తుంది. ఈ పరిహారాలు మంత్రాల కంటే ఎక్కువగా మీ మనసును స్థిరంగా ఉంచే సాధనలుగా పనిచేస్తాయి. ముగింపు సందేశం: ఈ 4 రోజులు ఇచ్చే అసలైన బోధ. మేషరాశివారి జీవితంలో ఈ 4 రోజులు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. మీరు బలహీనులు కారు, కానీ మీరు అలసిపోయారు. ఆ అలసటను అర్థం చేసుకొని మీకు మీరు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కాలం మీకు కొత్త అవకాశాలు ఇవ్వకపోయినా మీ దారిని స్పష్టంగా చూపిస్తుంది. అదే నిజమైన ఆశీర్వాదం. ఈ 4 రోజుల్లో మీరు గెలవాల్సిన పోరాటం బయట కాదు, మీ లోపలే ఉంది. భయం, కోపం, అనుమానం అనే వాటిని నియంత్రించగలిగితే మిగతా అన్ని విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. మీరు నిజాయితీగా నడిస్తే అవసరమైన సమయంలో సరైన సహాయం తప్పకుండా మీకు దొరుకుతుంది. ఈ రాశిఫలాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని కాదుగాని మీకు దారి చూపిస్తాయి. ఆ దారిలో నడవాలా వద్దా అనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఈ 4 రోజులు మీకు ఇచ్చిన ఈ అవగాహనను గౌరవిస్తే రాబోయే రోజులు మరింత స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. మేషరాశివారు, జనవరి 14 నుంచి 17 వరకు వచ్చే ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. తొందరపడకండి, భయపడకండి, కానీ అవకాశాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ఈ కాలంలో చాలా కీలకమైనవి. ఈ రాశిఫలాలు మీకు భవిష్యత్తు చెప్పడానికి కాదు, మీకు దారి చూపించడానికి మాత్రమే. ఆ దారిలో ఎలా నడవాలి అనే నిర్ణయం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ మేషరాశి స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ సమాచారాన్ని పంచుకోండి. ఇంకా మీరు మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ను మీరు మిస్ కాకూడదు. కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి. మీ రాశి పేరు టైప్ చేస్తే మీకోసం మరింత శక్తివంతమైన రాశిఫలాలు తీసుకొస్తాం. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, విజయం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.